మహాపరిశుద్ధుడా, సర్వకృపానిధి అయిన దేవ, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, మాట్లాడే దేవుడువు. ఈరోజు వాక్య ద్వారా మాతో మాట్లాడమని, ఏ కోణంలో మాట్లాడతారో, ఏ రీతిగా మాట్లాడతారో మీరే మాట్లాడండి దేవ. నువ్వు మాట్లాడితే మాకు జీవం, నువ్వు మాట్లాడితే మాకు అదే కావాలి ప్రభా. అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, శక్తితో నింపి, బలముతో నింపి, నీ ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి, నీ వాక్కుతో మమ్మల్ని నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 బైబిల్లో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాటిలో ఈ పూట మనము నేర్చుకోవాల్సినటువంటి పుస్తకం నెహెమ్యా గ్రంథం. ఏ గ్రంథం? నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం దేవుడే తన ఆశ్రయం అంటూ స్తుతులతో ప్రార్థించిన నెహెమ్యా యొక్క చరిత్రను ఈ నెహెమ్యా గ్రంథములో క్లుప్తంగా మనము గమనించవచ్చు. ఈ నెహెమ్యా గ్రంథంలో దాదాపుగా మొత్తము 13 అధ్యాయాలు మనకి కనిపిస్తా ఉంటాయి నెహెమ్యా గ్రంథంలో. ఆ 13 అధ్యాయాలలో 1, 2 అధ్యాయాలు నెహెమ్యా యెరూషలేముకు తిరిగి రావడం, రాజుగారి దగ్గర గిన్నె అందించే ఒక పని చేసేవాడు. యెరూషలేముకి ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలు కూలిపోయాయనే సంగతి నెహెమ్యాకి వినబడినప్పుడు రాజుగారి దగ్గర నుండి యెరూషలేముకి తిరిగి వెళ్ళడం 1, 2 అధ్యాయాలలో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి కూలిపోయిన యెరూషలేము ప్రాకారాలను పునర్ పునర్నిర్మించాలని చెప్పి, అంటే ఒక మాటలో చెప్పాలంటే పునర్నిర్మాణం, అంటే మరలా కట్టించాలని చెప్పి. పునర్నిర్మాణం అంటే ఇంతకు ముందు కూలిపోయాయి, మరలా కట్టించడానికి ఆయన ముందుకు వెళ్ళడం 3 నుండి 7 అధ్యాయాల వరకు చూస్తాం. యెరూషలేము ప్రాకారాలు ఎలా నిర్మించాడు అనే విషయాలు. ఇక 8 నుండి 10 అధ్యాయాలలో ధర్మశాస్త్రాన్ని చదివించడం, కొన్ని నిబంధనలు చెప్పడం, అక్కడ యెరూషలేము ప్రాకారాలు కట్టాక ఎలా ఉండాలో చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. 11 నుండి 13 అధ్యాయాలు నెహెమ్యా చేసిన ఇతర కార్యాలు, నెహెమ్యా గూర్చిన చరిత్ర కనిపిస్తుంది. ఇది నెహెమ్యా గ్రంథం యొక్క క్లుప్తమైన చిన్న వివరణ. దీనిలో మీరు తికమక పడవలసినదేమీ లేదు. ఒక యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి, ఎక్కడో పక్క దేశంలో పనిచేస్తున్న వ్యక్తి, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయని వెళ్ళి ప్రాకారాలు కట్టి, ఆయన ప్రాకారాలు కట్టేటప్పుడు జరిగిన పరిస్థితులన్నీ నెహెమ్యా గ్రంథంలో క్లుప్తంగా రాయబడి ఉంటాయి. అదే నెహెమ్యా గ్రంథం యొక్క చిన్న వివరణ. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, ఈరోజు యోహాను సువార్తలో ప్రశ్నలే మిమ్మల్ని అడుగుతాను. మీరందరూ జాగ్రత్తగా సమాధానాలు చెప్పడానికి సిద్ధపడండి. మీరందరూ లెక్క ప్రకారం యోహాను సువార్త 2 సార్లు పైగా అయిపోయింది ఇప్పటి వరకు మీ గ్రూపులో పెట్టిన లెక్క ప్రకారం. అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరిని భయపడొద్దు, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని ప్రవచనం రాయబడి ఉన్నదని బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఊరేగేటప్పుడు ఒక మాట పలుకుతారు. ప్రభు పేరట వచ్చుచున్నవాడు ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని పలుకుతున్నప్పుడు ఒక ప్రవచనం అక్కడ రాయబడి ఉంటది. డాష్ భయపడకుము, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడని. ఆ డాష్ ఎవరు? బైబిల్ ప్రశ్న అర్థమైనదమ్మా? నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు, భయపడొద్దు అని ఎవరి గురించి, ఎవరికి చెప్పారు? యెషయా గారికా?
ఒక ప్రవచనంలో డాష్ అక్కడ ఒక ఒక పేరు ఉంటదమ్మా. వాళ్ళకి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఇచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం ఏసో చిన్న గాడిద కనుక్కొని దాని మీద కూర్చొని అలా రాయబడి ఉంటది అక్కడ. దేవుని మహిమపరచబడాలని. ఎవరిని భయపడొద్దు అన్నారంటున్నానమ్మా నేను, యేసుక్రీస్తు ప్రభు. సియోను కుమారి భయపడకము. సియోను కుమారి భయపడకము. భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. ఆసీనుడై కూర్చున్నాడు. అంటే ఎవరిని భయపడొద్దు అంటున్నారు? సియోను కుమారి. సియోను కుమారి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరొక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఇబ్బందులు పడిన తరువాత రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన శిష్యుడైనటువంటి అరిమతయ యోసేపు ఆయన దేహాన్ని తీసుకెళ్ళాడు కదా. ఆ దేహాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు దేహం కొరకు బోలముతో కలిపిన ఏమి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని కొనాలని ఇంకొక ఆయన కూడా ఆశపడ్డాడు. నికోదేము. ఏంటవి? అత్తరు, విలువైన అత్తరు అగరుని తీసుకొని 150 సేర్లు ఎత్తు తీసుకొచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. 150 సేర్లు ఎత్తు తీసుకొని అగర్ని తీసుకొని ఎవరు వచ్చారు? ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని తీసుకున్న ఆయన ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బాగా నేర్చుకోవాలి, బైబిల్ బాగా మనం గమనించాలి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఆలస్యం చేయకుండా ఒక మాట చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, చిన్న డిస్టర్బెన్స్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగునుగాక. సారీ అమ్మా, 5:19 చదివారు కదా మీరు. ఒక్కసారి క్షమించండి, 4:19 చదవండి అమ్మా. అందరూ జాగ్రత్తగా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు
మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీ సంఘానికి లేఖ రాస్తున్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన నాకుంది. ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత ఇబ్బందులు పడుతుందో, ప్రసవ సమయములో ఎంత నొప్పి అనుభవిస్తుందో, ఆ నొప్పిని గూర్చి ఏమని రాస్తారంటే పెద్దలు, ఒక 20 ఎముకలు ఒకేసారి విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో, ఓ తల్లి ప్రసవ సమయములో అన్ని నొప్పులు వస్తాయట. ఈయనకి ప్రసవము లాంటి సమస్యట, ప్రసవం లాంటి పరిస్థితి. ఎందుకయ్యా అంత ప్రసవించే తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో, అంత ప్రసవ వేదన ఎందుకు నీలో కలుగుతుందంటే, ఒకటే, నా పిల్లలు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. ఏమిటట? క్రీస్తు స్వరూపము. చెప్పాలి ఏంటది? క్రీస్తు స్వరూపము అంటే క్రీస్తు యొక్క రూపము, క్రీస్తు యొక్క స్వభావము వీరి యందు ఏర్పడేంత వరకు ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు పడుతున్న ప్రసవ వేదన పౌలు గారు అనుభవిస్తున్నారు. ఒక క్రైస్తవుడి యొక్క తీర్మానమే అది కదా. క్రైస్తవుడు క్రీస్తును అనుసరించువాడు. క్రిస్టియన్ ఎవరు? క్రిస్టియన్ బైబిల్ పట్టుకున్నవాడు కాదు, బొట్టు తీసేసినోడేనే కాదు, లేకపోతే ఆదివారం ప్రార్థనకి వెళ్ళినోడనే కాదు, లేకపోతే ఏదో విగ్రహారాధన మానేసినోడే కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించువాడు. క్రీస్తును అనుసరించేవాడే క్రైస్తవుడు. ఈ పౌలు గారు అంటారు, ఆ క్రీస్తు స్వరూపం మీలో ఉండాలి. అదే నా వేదన. ప్రార్థనకు వస్తున్నారు, వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆ క్రీస్తు స్వరూపం అనేది మీలో రావట్లేదు. క్రీస్తులాగా మీరు ఉండట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే, మనలో క్రీస్తును లోకం చూడాలి. మన స్వరూపం, మన స్వభావం, మన ప్రవర్తన అంతా క్రీస్తు వలే మారాలి. అదే కదా మన యొక్క ఇంటెన్షన్, మన తీర్మానమే అది, మన గురే అది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తును పోలి ఉన్నా. పౌలు గారు అంటున్నారు ఆ మాట. ఈరోజు మనలో కూడా క్రీస్తు స్వరూపం రావాలి. క్రీస్తు స్వరూపం మనలో వస్తేనే మనం ఆయన పిల్లలం అవుతాం. వాస్తవంగా దేవుడు మనల్ని ఎలా సృజించాడు? తన స్వరూపమందు, తన పోలిక చొప్పున. ఇప్పుడు దేవుని స్వరూపంలో మనిషిని సృజించి, దేవుని పోలికలో మనిషిని సృజించాక మానవుడు తప్పిపోయి ఇష్టానుసారంగా పాపం చేసి చేతులారా తన మీదకి తానే కష్టం తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ఏదైతే ఆదాము పోగొట్టాడో, కడపటి ఆదాముగా ఆయన మరలా వచ్చి ఏ స్వరూపం ఆదాము పాపం వల్ల పోయిందో అదే స్వరూపం యేసుక్రీస్తు ద్వారా మరలా కలగాలన్నదే తండ్రి చిత్తం. అదే మన ఉద్దేశం. క్రీస్తు స్వరూపం మనలో ఉండాలి. ఈరోజు క్రీస్తులాగా ఉండట్లేదండి. క్రీస్తు స్వరూపం అంటే ఏంటో ఒక 2-3 లక్షణాలు మీతో చెప్తాను. ఆయన ఎలాంటి స్వరూపం కలిగిన వాడు, ఆ స్వరూపం మనలో కూడా ఉండాలి. ఆ స్వరూపాలు ఏంటో ఒక 2-3 మాటలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు స్వరూపం మనకు ఉండాలి కదా. అసలు యేసుక్రీస్తు స్వరూపం ఎలాంటిదో కొన్ని మాటలు. 14:16. నేను తండ్రిని వేడుకొందును, తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన
ఎలాంటి ఆత్మ కలిగిన వాడట? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ స్వరూపం? సత్యస్వరూపి. సత్యస్వరూపి. సత్యస్వరూపం కలిగిన వాడు. ఈ రోజున నేను క్రీస్తులాగా బ్రతకాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యమును స్వరూపంగా ధరించాలి. మనలో సత్యం ఉందా? మనలో సత్యమే కనిపిస్తుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ప్రకారం సత్యమను దట్టిని కట్టుకోండి. సత్యము అనేది మీలో లేకపోతే ఓ యుద్ధములో పోరాడే వ్యక్తికి నడుముకి బెల్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, సత్యం అనేటువంటిది మీలో లేకపోతే మీరు శత్రువు చేతిలో ఓడిపోతారు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1:22లో సత్యమునకు విధేయులై ఉండుడి అని రాయబడి ఉంటుంది. ఏమిటా సత్యం? సత్యము 2 రకాలు. ఒకటి, క్రీస్తే సత్యం. నేనే మార్గము, జీవము, సత్యము. సత్యము అంటే నిజమైన సత్యం అంటే క్రీస్తే. ఇక మనం సత్య స్వరూపే అంటే ఇక క్రీస్తు స్వరూపం అనుకుంటున్నాం కాబట్టి అచ్చమైన భాషలో చెప్పాలంటే సత్యం అంటే నిజం. నిజానికి సత్యానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు. తాను అబద్ధం ఆడుతున్నప్పుడు వాడు దొంగలించాడు అనుకుందాం, కానీ వాడు అబద్ధం అని దొంగలించలేదు, నిజం చెప్తున్నా నమ్ము నేను అసలు దొంగలించలేదు అంటాడు. అంటే వాడుది నిజం అని అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు అబద్ధం నిజమయ్యే అవకాశం ఉంది. అంటే నిజం అవ్వచ్చు, చెప్పలేము. అబద్ధమే కానీ నిజంలాగా చెప్తాడు. అబద్ధం నిజం అవ్వచ్చు, నిజం అబద్ధం అవ్వచ్చు. కానీ సత్యం అంటే ఏంటో తెలుసా? ఆ నిజాన్ని ఎవరు మార్చలేరు, ఆ నిజాన్ని ఎవరు పక్కకు నెట్టలేరు. అది 100% నిజం, దానిలో అబద్ధం ఉండదు. ఇప్పుడు సత్యం మనం పలకాలట. ఈరోజు మన మాటలు ఎలా ఉంటున్నాయి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ మాట చదవండి, 12:6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ఇచ్చయించినను సత్యమే పలుకుదును. చాలమ్మా. పౌలు గారు మాట్లాడుతూ నేను సత్యమే మాట్లాడుతాను, నా మాటల్లో సత్యం ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవించిన ఆయనే సత్యం, ఆయన మాటలో కూడా సత్యం. యేసుక్రీస్తు ప్రభు మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాటలు మార్చేవాడు కాదు ఆయన, సందర్భాలు బట్టి మాట్లాడేవాడు కాదు ఆయన, అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. సత్యమే పలికాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాం అంటున్నాం, ఆయన స్వరూపంలో ఉండామనుకున్నా, కానీ మన మాటలు ఎలా ఉన్నాయి? సత్య సంబంధమైన నిజాలు మాట్లాడుతున్నాం. ఒక అబద్ధం తెలిసిందంటే చాలు మనమే ప్రచారాలు చేస్తున్నాం. కొందరు సేవకుల మీద కొన్ని ఎలిగేషన్స్ చెప్తూ ఉంటారు, ఈ సేవకుడు ఇలాంటోడు అని. అది నిజమో కాదో తెలియదు, మనం వెంటనే ఊరందరికీ చెప్పేస్తుంటాం. ఒక వ్యక్తిలో మంచి ఊరంతా చెప్పం కానీ చెడు తెలిసిందంటే, పక్కింటోళ్ళ గురించి ఏదైనా చెడు తెలిసిందనుకో వెంటనే చెప్పేస్తాం. మనకు అవసరమా? మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మన పని ఏంటి? సత్యం సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి తప్ప నీకు అవసరం లేని మాటలు ఎందుకు, నీ టైం వేస్ట్ చేసే మాటలు ఎందుకు? దయచేసి వ్యర్థ సంభాషణలకు దూరంగా ఉండండి. మన సత్య సంబంధులు, మన మాట సత్యం, మనం ఏం చేసినా 100% కరెక్ట్గా ఉండాలంతే. కాసేపు ఒక మాట మాటలను మార్చే అపవాదిలాగా మనం ఉండకూడదు. సత్యమే పలకాలి. గొంతు మీద కత్తి పెట్టిన సత్య సంబంధమైన మాటలే, నిజమైన మాటలే మనం మాట్లాడాలి. ఎందుకయ్యా? నా దేవుడు సత్య స్వరూపి కాబట్టి, నా దేవునిలో సత్యం ఉంది, అది సత్యం నాలో ఉంటుంది. ఈరోజు అవసరాన్ని బట్టి మాట మారుస్తాం, సందర్భాన్ని బట్టి మాట మారుస్తాం. వద్దండి, మాటలు మార్చడానికి మనం సాతాను సంబంధంలో. సాతాను మాటలు మారుస్తాడు. వాడు మాటలు కవ్విచ్చి, మెప్పించి, మురిపించి, మరిపించే విధంగా ఉంటాయి.
ఇది నిజమా అన్నాడు. చాలు. అలాంటి వ్యర్థమైన మాటలు వద్దండి మనకి. మన మాట ఎంత బాగుండాలంటే మృదువైన మాటగా, యేసయ్య మాటగా ఉండాలి మన మాట. మనం పలుకుతుంటే అది యేసయ్య ఎలా ఆయన మాటలు మాట్లాడుతుంటేనంట, ఆయన మాటలకి ఆశ్చర్యపోయేవాళ్ళట జనాలు. ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన అంత బాగా మాట్లాడేవాడట. మనం మాట్లాడితే ఎప్పుడు ఆపుతాడు ఈడు, ఏంట్రా ఈడు గోల అనే విధంగా ఉంటాము. ఆ యేసయ్య మాటల మనలో మాటలు ఉండాలి. మొదటిది సత్యమే పలకాలి. ఎందుకు? ఆయన సత్య స్వరూపి కాబట్టి. మనలో ఏ స్వభావం, ఏ స్వరూపం ఉండాలి? నెంబర్ 1 సత్య స్వరూపం. సత్య స్వరూపం. రెండో మాట చూడండి, నేను 5 త్వరగా చెప్తాను మీకు. రెండవది యోహాను సువార్తలోనే 17:25. యోహాను సువార్త. నీతి స్వరూపుడగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి తండ్రి. చాలమ్మా. లోకం నన్ను ఎరగలేదు. వరకే మనకు అవసరమైనంత వరకే చెప్తున్నాను. నీతి స్వరూపుడైన తండ్రి. ఏ స్వరూపం? నీతి స్వరూపం. సత్యం అంటే 100కు 100% నిజం. నీతి అంటే ఏ లోపము లేకుండా 100కు 100% పరిశుద్ధత. దానిని నీతి అంటారు. అంటే యథార్థమైన, పరిశుద్ధమైన. ఈ యథార్థము, పరిశుద్ధత ఇవన్నీ కలిపితే నీతి. ఇప్పుడు దేవుడు ఎవరట? నీతి స్వరూపుడైన తండ్రి. అయ్యా, నీ స్వరూపంలో నీతి ఉందయ్యా. నువ్వు నీతిమంతుడైన దేవుడు అయ్యా, నీవు నీతిమంతుడైన ప్రభువయ్యా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలో నీతి ఉందా? బైబిల్ ప్రకారం నీతి కలిగిన వారు ఎవరూ లేరు. నీతిమంతుడును ఒక్కడును లేడు. కానీ యేసు రక్తము చేత మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఒకప్పుడు మనం పాపులం, దూషకులం, పనికిరాని వారం, వ్యర్థులం అయినప్పటికీ తన రక్తము ద్వారా దేవుడు మనలను కడిగి నీతిమంతులుగా మనల్ని మార్చిన తర్వాత మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఇప్పుడు ఆ నీతి మనలో ఉందా? బాప్తీసం పొందినప్పుడు ఉన్న తీర్మానం ఇప్పుడుందా? అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం, ఆ యొక్కటి ఇప్పుడుకుందా? లేదంటే నీతి తప్పుతున్నారు. క్రైస్తవుడి దగ్గర నుండే నీతి ఆరంభం అవ్వాలి. క్రైస్తవుడు ఉన్న చోట నీతి ఉండాలి. క్రైస్తవుడు ఏం చేసిన నీతిమంతునిగా, నీతిమయమైన పనులు చేయాలి. ఈరోజు క్రైస్తవులనే చెప్పుకుంటున్నారు, వారు అవినీతి పరులుగా ఉంటున్నారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆఫీసర్ ఉంది. ఆమె లెగిస్తే చర్చికెళ్తుందంట అండి. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆమె లేస్తే ప్రార్థన ప్రార్థన అంటుంది. కానీ లంచం దగ్గరకు వచ్చేసరికి చిన్న సైన్ పెట్టాలంటే కూడా ఆమె వేలకు వేలు లంచం డిమాండ్ చేస్తుంది. ఏమైంది? ఆమెను బట్టి అన్ని జనులు మాట్లాడుకున్నారు, ఏం ఉపయోగం అమ్మ చర్చికి వెళ్ళి, తన ఉద్యోగం తాను చేయటానికి లంచం తీసుకుంటదేమో అని మాట్లాడుతున్నారు. ఎందుకు? మన బ్రతుకులో నీతి కనబడని భక్తి ఎందుకండి? నామకార్థం. ఎవరిని ముప్పించాలని, ఎవరిని మేము మురిపించాలని, ఎవరిని మెప్పించాలని వద్దు. యాక్షన్ భక్తి వద్దు మనకి. మన భక్తిలో నీతి కనపడాలి. చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతుంటాం. చిన్న చిన్న విషయాల్లో నీతి లేని వాళ్ళ ప్రవర్తిస్తుంటాం. మళ్ళీ నీతిమంతుడైన దేవుని నమ్ముకున్న ఆ దేవుడు నీతిమంతుడు నాదే. నీ దేవుడు నీతి నీలో కనపడాల. క్రైస్తవుడిని ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు బైబిల్ని చూస్తాడు, లోకస్తులు క్రైస్తవుణ్ణి చూస్తారు. వాళ్ళు మనల్ని చదువుతారు, మనం ఎట్లా ఉంటున్నాం. నిజం చెప్పాలంటే క్రిస్టియన్స్ని బాగా గమనిస్తారండి అన్యులు, బాగా గమనిస్తారు. మన వాళ్ళకి అది తెలియదు, వాళ్ళు గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మనం వివేచనతో, వివేకంగా వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉండాలని కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏముందిలే అన్నట్టు క్రైస్తవులు ఇష్టానుసారంగా మాట్లాడాలు, క్రైస్తవులు నవ్వులు పాలవుతున్నారు. ఈరోజు ఫోను ఆన్ చేస్తే చాలు క్రైస్తవుల్ని వెక్కిరించిన వీడియోలే, క్రైస్తవుల్ని తప్పుబట్టిన వీడియోలే, క్రైస్తవులు నవ్వులు పాలు. ఎందుకు? వీళ్ళకి ఎక్కడెట్టుండాలో తెలియదు. నీతివంతులుగా బ్రతకండి అయ్యా అని చెప్పేసి అంటే ఆ నీతిని పక్కన పెట్టేశారు. ఇష్టానుసారంగా ఉన్నారు. అన్యజనుల ముందు నవ్వులు పాలవుతున్నాం. అక్కడ దేవునికి అవమానం వస్తుందని వేదన వస్తుంది. అక్కడ మనల్ని బట్టి దేవునికి ఎప్పుడు ఘనత రావాలి, కానీ అవమానం రాకూడదు. మనలో నీతి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నీతి స్వరూపి అయిన దేవుడు.
క్రీస్తు స్వరూపం ఏర్పడాలన్నాడు కదా మనలో. మొదటిది సత్య స్వరూపం ఏర్పడాలి, రెండవది నీతి స్వరూపం నీతి ఏర్పడాలి. స్వరూపం. 3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19. ఫిలిప్పి 1:19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనను సరే, చావు మూలముగా అయినను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను మీ ప్రార్థన వల్లను యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగుట ఇక్కడ మీరు వలనను చదువుకుంటూ పోతే ఒక మాట మనం గమనిస్తాం. మహిమ స్వరూపియగు దేవుడు. యాకోబు 2:1 జస్ట్ నోట్ చేసుకుని, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 కూడా మహిమ స్వరూపి అయిన ఆత్మ అంటాడు. ఎఫెసీలో అయితే 1:19 మహిమ స్వరూపియగు తండ్రి అంటాడు. అంటే తండ్రి అయిన దేవునికి మహిమ, కుమారుడైన యేసయ్యకి మహిమ, పరిశుద్ధాత్ముడికి మహిమ. ఇప్పుడు ఆయన ఎవరట? మహిమ స్వరూపి అయిన దేవుడు. ఏ స్వరూపం? మహిమను స్వరూపంగా ధరించినవాడు. వాస్తవంగా దేవుని మహిమను ఎవరు దొంగలించకూడదు. కానీ మనకొక మహిమ ఉంది, గుర్తుపెట్టి. దేవుని మహిమ కాదండో ఇదో, మనకంటూ ఒక మహిమ బైబిల్లో ఉంటది కదా. దేవుడు మనకిచ్చే మహిమ. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2:14 చూడండి. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2:14. మీరు ఇలాగున రక్షింపబడి మీరు ఇలాగూ రక్షింపబడి నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. అంటే మనకు మహిమ ఉంది, ఆ మహిమను మనం పొందాలి. క్రీస్తు యేసు యొక్క మహిమ. ఇప్పుడు ఆ మహిమ మనలో ఉండే, ఆ మహిమ లోకం చూడాలి. మహిమ స్వరూపియగు దేవుణ్ణి అనుసరించే మనం మహిమను స్వరూపంగా, ఏ మహిమ? క్రీస్తు యేసు ద్వారా మనకు వచ్చే మహిమ, క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకునే మహిమ. రోజు ఆయన ఘనపరిచే మహిమ మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడిచ్చిన స్వరంతో దేవుని స్తుతిస్తున్నారా? దేవునికి మహిమ వచ్చేటట్టుగా బ్రతుకుతున్నామా? అదే మనకు దేవుడిచ్చినటువంటి మహిమ. మనకంటూ దేవుడు ఒకటి ఇచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. మహిమ గురించి మరొకసారి మీతో క్లుప్తంగా మాట్లాడతాను. మహిమ స్వరూపియగు దేవుడు. 4 త్వరగా ఫిలిప్పి 2:7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7. దాసుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దాసుని స్వరూపమును, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం. ఇప్పుడు ఏ స్వరూపం అట? దాసుని. ఇందాకేం చెప్పాను? మహిమ స్వరూపం. ఇప్పుడుది దాసుని స్వరూపం. మనము వాస్తవంగా దేవుని పిల్లలం పరిచారకులుగా ఉండటానికే ఇష్టపడాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. అంటే దాసుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత తగ్గింపు అంటే, శిష్యులు కాళ్ళు పట్టుకొని కడిగే అంత దాసునిగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా కూడా తను గర్వంగా మాట్లాడి వాళ్ళని తొక్కినట్టు మనం ఎక్కడ చూడలేదు. ఈ రోజున దాసుని స్వరూపం అంటే నచ్చట్లా, వాడి కింద నేను ఎందుకు అణిగిమణిగి ఉండాలి. యేసుక్రీస్తు స్వరూపమే అది, దాసుని స్వరూపం. దేవునికి దాసులుగా ఉండాలి, నీతికి దాసులుగా ఉండాలి. ఒకసారి మనం దాసులుగా ఉండాలండి. మనం దేవునికి దాసులు, మనుషులకు దాసులు అవ్వమని చెప్పట్ల, పాపానికి దాసులు అవ్వమని చెప్పట్ల. దేవుని దాసులుగా మనం ఉండాలి. దేవుని కొరకు ఒక్కోసారి కొన్ని అవమానాలు వస్తాయి, కొందరి దగ్గర మాట్లాడాలి, తగ్గించుకున్నట్టు ఉండాలి, పర్లేదు. దాసుని స్వరూపంలో మనం ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉండాలి.
ఎప్పుడైతే మనం అణిగి దాసులుగా ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటా ఉంటామో దేవుడు మనల్ని తగ్గిస్తాడు. తగ్గింపు నుంచి ఎక్కువకి వెళ్ళాలి కానీ పై నుంచి పడకూడదండి. కింద నుంచి పైకి వెళ్తే గొప్పతనం, పైనుండి కింద పడటం అనేది ప్రమాదం. అందుకని దయచేసి దాసుని స్వరూపాన్ని ధరించండి. ఇక చదవటానికి టైం లేదు. యోహాను పత్రిక 1 యోహాను 4:8 ఉంటది, ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు అని. అంటే మనలో కూడా ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు ఎన్ని వరాలున్నా ఉపయోగం లేదు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రేమ కంటే గొప్పది ఏమీ లేదంతే. ప్రేమే మూలం. ప్రేమే. నువ్వెంత భక్తి అనే చేసి రోగంతో బలహీనంగా ఉన్న నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించకపోతే వేస్ట్ నీ భక్తి అంతా. వద్దు, అసలు భక్తి చేయకండి, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడిన ప్రేమ లేని వాడివైతే కంచును లాడించినట్టే ఉంటది. నాకు ప్రేమ ముఖ్యం. నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమయే. ప్రేమ ముఖ్యం. ఈరోజు ఉందా ప్రేమ? చాలా మంది ప్రభువుని నమ్ముకున్నాం అంటారు. ఏది ప్రేమ? ఏది ప్రేమ? ఏది? ప్రేమే కనబడకపోతే వేస్ట్ అండి. ప్రేమ స్వరూపి మన దేవుడు. ఆ ప్రేమ మనలో చూడాలి. ఆ స్వరూపం మనం కలిగి ఉండాలి. మనలో కూడా ఆ ప్రేమతో కూడిన తత్వం ఉండాలి. ఆ ప్రేమించే మనసు ఎవరి అంటులైనా ఉండనండి, మన ప్రేమను చూపిద్దామంతే. వాళ్ళు మన ప్రేమకు పొందుకునే అర్హత లేకపోయినా ప్రేమిద్దాం. అది యేసుక్రీస్తు మనకు నేర్పే ప్రేమ. 5 స్వరూపాల గురించి మీతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపాలు, అవి మనలో ఉండాలి. ఏంటి మొదటి స్వరూపం? సత్య స్వరూపం. మన దేవుడు సత్య స్వరూపి. రెండవది నీతి స్వరూపి దేవుడు. నీతి స్వరూపి అయిన దేవుడు. మూడవది మహిమ స్వరూపి మహిమా స్వరూపి అయిన దేవుడు. నాలుగవది దాసుని స్వరూపం గురించి. దాసుని స్వరూపమైన దేవుడు. ఐదవది ప్రేమ దేవుడు. ప్రేమ స్వరూపి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నాలో ఈ స్వరూపం కనపడాలని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, నీ స్వరూపంలో నిన్ను పోలి మేము నడుచుకోవాలయ్యా. నీతి స్వరూపాన్ని, దాసుని స్వరూపాన్ని, ప్రేమ స్వరూపి అయినటువంటి నీవు నీ స్వరూపాన్ని మాకు అనుగ్రహించండి. ఏదో విన్నాం వెళ్ళిపోయామనే కాదయ్యా, వాక్యం ద్వారా మాలో మార్పు కనబడాలి. మార్పును మీరు కలిగించి మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యల నుంచి కొట్టివేయండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. నీ స్వరూపం మాలో ఉండాలి. నీతి నీలోది కావాలి, ప్రేమ నీలోది కావాలి, దాసుని స్వరూపం నీ అంత తగ్గింపు మాకు కావాలి. నీ పిల్లలుగా చెప్పుకోవడమే కాదు, లోకానికి చూపించాలి. ఆ విధమైన కృపనివ్వమని ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ నీ కంచెమేమని, వైరస్లు, అనారోగ్యాల నుండి మీరు తప్పించి క్షేమాన్ని ఇవ్వమని, మీరు బలపరిచి మాకంతా మీరు తోడుగా ఉండి క్షేమాన్ని మీ నుండి మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మావురుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతో ఉండే ఇండును గాక. ఆమేన్.